వందనాలు, పరిశుద్ధ దైవమానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకున్నట్టే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, తిరిగి ప్రభు తండ్రి సాయంకాల సమయంలో ప్రత్యేకించి ప్రభువా నీ రెండవ రాకడ అనగా సంఘము ఎత్తబడటం గురించి ప్రభావం నేర్చుకుంటూ వస్తుండగా పవిత్రాత్మదేవ ప్రత్యేకించి ఎత్తబడేటువంటి వారు అనగా నువ్వు కొనుక్కోబడేటువంటి వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో, ప్రభు ఎలాంటి అనుభవం కలిగి ఉండాలో నేర్చుకుంటుండగా పవిత్రాత్మదేవ నీవే మాకు బోధకుడు వెండి అయ్యా, నాతోనూ అందరితో మాట్లాడండి. మా అందరినీ కూడా ప్రభు మీరు అక్కడ కొరకు ప్రభు అయ్యా సిద్ధపాటు చేయండి ప్రభు. స్తోత్రములు ఏ ఒక్కరు కూడా ప్రభు వెనకంజ వేయబడకుండా విడబడకున్నట్లు అయ్యా మా జీవితాలు చక్క చేసుకుని ప్రభు అయ్యా తండ్రి అయ్యా నీ రాకడకు సిద్ధపడినట్లుగా పవిత్రాత్మ మీరే బోధకు వేయండి, మాట్లాడండి, ఒకరితో మాట్లాడి బలపరచండి, గ్రహింపచేయండి ప్రభు. నేను నమ్మకప్ప చేసుకోమని సమస్య సమర్పిస్తూ ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రియమైన బిడ్డలారా, కూడొచ్చిన మీకు అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క ప్రత్యేకించి మన గతించే వారంలో మరి ప్రియమైన బిడ్డలారా, పాత నిబంధన కాలంలో ప్రభు ఎవరినైతే కొనిపోయాడో ప్రియమైన బిడ్డలారా, మరి ఆ యొక్క వ్యక్తుల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనమందరము కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి మనందరినీ కూడా మధ్యాకాశంలోని కొనిపోతాడని మనం అందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం. అలాగే సిద్ధపడుతున్న వారము ఉన్నాం, ఎదురు చూస్తుంటే వారమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దీనికి ముందు మనం నేర్చుకున్నట్లుగా మనము ఎత్తబడాలంటే లేదంటే ప్రభు మనల్ని కొనిపోవాలంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో కొద్ది దినాలు నేర్చుకున్నాం. అలాగే ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన కాలంలో మరి కొనిపోబడినటువంటి వ్యక్తుల గురించి వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు అన్న విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని ద్వారా కొనిపోబడినటువంటి వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ప్రియులారా మరి 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 పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడినది ఆయనే ఆనోకు అయి ఉంటున్నాడు. పోయినసారి మనము ఆనోకు మరి దేవుని ద్వారా కొనిపోబడిన వ్యక్తి అన్నటువంటి విషయాన్ని గురించి మనము నేర్చుకుంటున్నాం. ఎందుకు ఆనోకు నేర్చుకుంటున్నామంటే ప్రియులారా, ఆనోకు ప్రియులారా మరి దేవుని చేత ఏమయ్యాడు, పరలోకానికి కొనిపోబడ్డాడు. మరణం చూడకుండానే ఆయన పరలోకి కొనిపోబడ్డాడు. అలాగే మనమందరము కూడా మరి మరణం చూడకుండా ప్రియమైన బిడ్డలారా మనము కూడా మార్పు చెంది మనమందరం కూడా పరలోకానికి ఆరోపణం అవుతామని, ఇక్కడ ప్రభు వచ్చి మనందరినీ కూడా తీసుకుని వెళ్తాడని మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి మరి ఆనోకు ఏ రకంగా జీవించాడు ప్రియులారా? మనమైతే యేసుప్రభువుని నమ్ముకున్నాము, మారు మనసు పొందాము, మరి బ్యాప్టిజం పొందుకున్నాం, పరిశుభ్రం పొందుకున్నామని ప్రియులారా ఇంతే చాలు, ఇక నేను యేసుప్రభు వస్తే వెళ్ళిపోతానని అనుకుంటూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథం అలా చెప్పట్లేదండి. దేవుని వాక్యం ఎప్పటికెప్పటికీ పరిశుద్ధులకు సంఘానికి హెచ్చరిక చేస్తుంది ఏంటంటే, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, నేను ఇదిగో దొంగ వలె వస్తాను, కాబట్టి మీరందరూ మెలుకు ఉండరని, మరి మీ యొక్క సామగ్రి దోచుకోకున్నట్లు మరి ఏ రీతిగా యజమానుడు మెలుకుతూ ఉంటాడో ఆ రీతిగా మీరు కూడా మెలుకు ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసి చదివినప్పుడు మరి ఎత్తబడాలంటే ఎలాంటి యొక్క లక్షణాలు కలిగి ఉండాలో కూడా మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. అందుకని ఆనోకు జీవితాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆనోకు ఏ రీతిగా ఉన్నాడు, ఎందుకు దేవుడు అతను కొనిపోయాడు, అలాగే మనం కూడా ఆనోకు లాగా ఉంటేనే మనం కూడా కొనిపోబడము అన్నటువంటి యొక్క దాన్ని గ్రహించిన వారముగా మనం అందరూ గ్రహించిన వారముగా మనమందరం మన జీవితాలను మరి ఆనోకు వలె మనమందరం సిద్ధపడవలసినటువంటి వారంగా ఉన్నాం ప్రియులారా. అందునిమితే పోయినసారి మరి ఆనోకు గురించి మనము ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా ఆనోకు అంటే మరి అతని పేరు యొక్క అర్థాన్ని గురించి మనము వివరంగా చూచాం. ఆనోకు అనగా ప్రియులారా మరి అంకితం చేయబడినవాడు, లేకుంటే సమర్పింపబడినవాడు, లేకుంటే ప్రియులారా
దేవుని కొరకు తన జీవితాన్ని అప్పగించుకున్నవాడని, రెండోది ప్రియం ద్వారా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని, మూడోది ప్రియం ద్వారా బోధించే వ్యక్తి అని మనము చూసాం. ఆనోక్ అనగా ప్రియం ద్వారా డెడికేటెడ్ అంటే అర్పితమైనటువంటి వాడు, దేవుని కోసం తను అప్పగించుకున్నవాడు, లేకుంటే తను వేరు చేయబడినటువంటి వాడు, వేరుగా జీవించేవాడు అన్నటువంటి విషయాన్ని చూసాం. అలాగే వేరుగా జీవించడమే కాకుండా తన జీవితాన్ని ఏం చేశాడు, శిక్షుడై ప్రియం తన జీవితాన్ని ఏం చేశాడు, ఒక డిసిప్లిన్ జీవితం, ఒక శిష్యత్వం కలిగిన జీవితాన్ని కలిగిన వాడుగా ఉన్నాడని, మూడవది ప్రియం ద్వారా బోధించేటువంటి వాడు అంటే ఈ 3 లక్షణాలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే మనం కూడా ప్రియమైన ద్వారా మరి నీవు కూడా ఎత్తబడాలంటే, లేదంటే మనం దేవుని బిడ్డలమైన మనము దేవుని జర కొనిపోబడాలంటే మన జీవితం కూడా ఏం కలిగి ఉండాలంటే 3 లక్షణాలు కలిగి ఉండాలి. మొట్టమొదట మనం ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి. అర్థమైంది? ప్రతిష్ఠించబడిన వాడు. నేను ఎవరిని? దేవుని వాడను, దేవుని కొరకు నేను ప్రత్యేకింపబడిన వాడను, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించవలసిన వారమని గ్రహించి మనం ఏం చేయాలి? ప్రియమైన ద్వారా ప్రత్యేకమైన జీవితం జీవించాలి. రెండోది మన జీవితం ప్రత్యేకం ఉండడమే కాకుండా మనం క్రమశిక్షణ కలిగిన జీవితం కలిగిన ఒక పద్ధతి, ఒక క్రమమైనటువంటి జీవితం కలిగిన వారుగా ఉండాలి. లేకుంటే శిష్యత్వం కలిగిన వారముగా ఉండాలి. డిసైపిల్ అంటారు కదా, ఇంగ్లీష్లో డిసైపిల్ అంటారు. అంటే శిష్యుడు అంటే ఏంటిది? ప్రియం ద్వారా తన ఇష్ట ప్రకారం నడవటం కాదు, కానీ మరి తన ముందు ఉన్నటువంటి గురువు వెంబడి ఏం చేసేవాడు? వెంబడించేటువంటి వాడు. గురువు ఏది చెప్తే అది చేసేటువంటి వాడు, ఏది తన ఇష్ట ప్రకారం చేయనటువంటి వాడే నిజమైన శిష్యుడు. యేసు ప్రభు కూడా పరలోకం వెళ్తూ తన శిష్యుడికి చెప్పాడు ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, మీరు సమస్యలకు వెళ్ళి సమస్త సృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క నామంలో బ్యాప్టిజం ఏం చేయాలి? ప్రియం ద్వారా నేను వేటిని బోధించుతున్న వాటన్నిటిని ఏం చేయండి, మీరు బోధించమని చెప్పాడు కదండి. మనం మత్తయి సువార్త 28 చదివినప్పుడు మీరు సమస్త జనులకు ఏం చేయండి? శిష్యులుగా చేయండి. సమస్త జనులు శిష్యులుగా చేయమన్నాడు. శిష్యుడు అంటే అర్థం ఏంటి? తన జీవితాన్ని గురువుకి ఇష్టకరంగా గురువును అనుసరించి నడిచేటువంటి వాడు. అలాగే ప్రియం ద్వారా కొత్త నిబంధన విశ్వాసం మన గురువు, మన బోధకుడు ప్రభువైన యేసుక్రీస్తు కాబట్టి కేవలం ప్రభు కొరకు మన జీవితాన్ని ప్రత్యేకపరచుకోవడం కాకుండా ప్రభు యొక్క అడుగుజాడలో నడుస్తూ ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం కలిగిన వారుగా ఉండాలి. మూడవది బోధించేటువంటి వాడు. అలాగే దేవుని సువార్త నిత్యం ప్రకటిస్తూ జీవించాలి. ఈ 3 లక్షణాలు ఉండాలి. అర్థమవుతుందండి? యేసుని నమ్ముకుంటే సరిపోదు. నువ్వు దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితం జీవించాలి, నీ జీవితాన్ని చక్క చేసుకోవాలి. మూడోది ఏంటంటే ఇతరులకు కూడా బోధ కూడా చేయవలసిన బాధ్యత ఉంది. ఈ 3 లక్షణాలు కూడా ఆనోకు కలిగిన వాడుకున్నాడు. తన పేరును బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఈ దినం రెండో విషయాన్ని రెండో పాయింట్ మనం నేర్చుకోబోతున్నాం. దాని కొరకై ప్రియం ద్వారా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేని సాక్ష్యం పొందిన కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనక అతడు కనబడలేదు. ఇక్కడ చదవబడిన వాక్య భాగములు చూసినప్పుడు విశ్వాసమును బట్టి ఏంటంటే రెండవ మాట ఏంటిది? రెండో పాయింట్ విశ్వాసమును బట్టి అంటే అర్థం ప్రియం ద్వారా ఆనోకు ఒక విశ్వాస వీరుడై ఉన్నాడు. ఆనోకు ఒక విశ్వాస వీరుడై ఉన్నాడు. నమ్మడం అర్థమవుతుంది మీకు అందరికీ? ఆనోకు ఒక విశ్వాస వీరుడై ఉన్నాడు. అర్థమైందండి? అలాగే నువ్వు ఎత్తబడాలంటే మొట్టమొదటి నువ్వేం కావాలి? విశ్వాసం కలిగిన వాడుగా ఉండాలి. అర్థమవుతుందండి? ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగిన వాడుగా ఉండాలి. ఏం విశ్వసించాలి? పరిశుద్ధ గ్రంథం ఏదైతే సత్యాన్ని ఉపదేశిస్తుందో ఆ సత్యాన్ని ఏం చేయాలి? విశ్వసించవలసిన వారై ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ప్రియుడా మనం కొన్ని విషయాలు మనం గమనించవలసిన వారం విన్నాం. మొట్టమొదటిగా ఆనోకుకి ప్రియుడా ఈ దినము మనకు ఉన్నట్టుగా సువార్త ప్రకటింపబడలేదు. ఆనోకుకి బాగా అర్థం చేసుకోవాలి, బాగా వినండి. ఆనోకులో విశ్వాసం ఎలా వచ్చింది? మొట్టమొదట మనం ఏం చేయాలి? ఆలోచించవలసిన వారం విన్నాం. ప్రియుడారా మనమందరం కూడా ప్రభువైన యేసుని విశ్వాసం ఉంచాం. ఏ రకంగా విశ్వసించామో, దైవ సేవకులు ఒకానొక దినమున ప్రియుడారా
దైవ సేవకులు సేవకురాళ్ళు మనకేం చేయాలి? సువార్తను ప్రకటించారు. అర్థమైందండి? సువార్తను ప్రకటించారు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 10:17 చూసినట్లయితే వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది అని. మరి ఆనోకులో విశ్వాసం ఎలా వచ్చింది చెప్పండి? ఆనోక్ టైంలో ఈ దినాల్లాగా ఉపదేశం చేసేవారు ఉన్నారా చెప్పండి? మనకైతే రోజు ఉపదేశం చేయబడుతూ ఉంది కదా. ఎవరొకరు సువార్త వింటూ ఉన్నాం. ఈ దినాలు అయితే యూట్యూబ్ మనం సెల్ ఫోన్ తెరిస్తే మనకి అనేక రకాలుగా దేవుని వాక్యం మనకు అందింపబడుతూ ఉంది. అర్థమవుతుందండి? అయినా కూడా మనం ఎంతో అల్ప విశ్వాసం ఉంటున్నాం. మరి ఆనోకుకి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది ఉంటున్నారండి ఎవరైనా? ఆనోకుకి విశ్వాసం, నేను అడిగే ప్రశ్న మీకు అర్థమవుతుందా? ఆనోకుకి విశ్వాసం ఎట్లా వచ్చింది? ప్రియమైన పిల్లలు, ఆనోకుకి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమ ద్వారా ఆనోకు దేవుని పట్ల ఎట్లా విశ్వాసం వచ్చింది? ఆనాడు బైబిల్ ఉందా? ఆనాడు బైబిల్ ఉందండి? ఆనాడు బైబిల్ లేదు, బోధకులు లేరు, సంఘము లేదు, ఎవరు లేరండి. మరి ఎలా ఆనోకు విశ్వసించాడు? ఈ దినం మనకు అనేకమైన రీతిగా వాక్యం వినబడుతుంది, అయినా మన విశ్వాసంలో ఎక్కడో కూడా కొరత కనబడుతుంది. కానీ ప్రియులారా, ఆనోకు విశ్వసించిన వాడే. ఆనోకులో విశ్వాసం ఎలా వచ్చింది అని మనం మొట్టమొదటి గ్రహించినట్లయితే, ప్రియులారా, ఆనోకు పితరులు దేవుని గురించి ఏం చేశారు? చెప్పారు. ఆనోకు ఉండే టైంకి ఆదాము కూడా ఉన్నాడు. అర్థమైందండి? ఆదాము అవ్వలు కూడా ఉన్నారు. ఆదాము ప్రియులారా ఎవరికి చెప్పాడు? ఆనోకు చెప్పి. బహుశా ఇక్కడ ఆనోకు తర్వాత పుట్టినటువంటి వారు ఎనోషు ఉన్నారు, తర్వాత ఇంకా తర్వాత ఉన్నారు. ఆనోకు 7వ వాడు, ఆదాం నుంచి 7వ వాడని దేవుని వాక్యం చెప్తుంది. వింటున్నారండి? ఆదాం నుంచి ఏంటిది? ఆనోకు ఎవరు? 7వ వాడని చెప్తుంది. అంటే ఈయనకంటే ముందు ఎవరున్నారు? 6 ఉన్నారు. అంటే ఆదాం ఉన్నాడు, తర్వాత ఎనోషు ఉన్నాడు కదా, తర్వాత ఇంకెవరంటే ప్రియం ద్వారా వీళ్ళందరూ ఉన్నారు. వీరి ద్వారా దేవుని గురించి తెలుసుకున్నాడు. మొట్టమొదటి పాయింట్ అర్థమైందండి? పరిశుద్ధ గ్రంథం లేకపోయినా, బోధకులు లేకపోయినా, సువార్త అందకపోయినా, ప్రియమైన బిడ్డలారా, లేకపోయినా కూడా ఆనోకు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి గల కారణం ఏంటంటే, ఎలా విశ్వసించాడు అని మనం గమనించినట్లయితే, ఏమి విని అతను దేవుని నమ్ముకున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే, తన పితరుల ద్వారా అతనికి ఏమైంది? దేవుని గురించి తెలుపబడినది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. 1వ పాయింట్. రెండోది, ప్రియమైన బిడ్డలారా, దేవుని ఎలా తెలుసుకోగలడు అంటే, ఆనోకు మనస్సాక్షి యుగానికి చెందిన వ్యక్తి. అంటే మనస్సాక్షి ద్వారా దేవుని ఏం చేస్తాడు? తెలుసుకోగలడు. ప్రతి ఒక్కరికి కూడా మనస్సాక్షి అనేది ఉంది. ఈ మనస్సాక్షి దేవుని గురించినటువంటి యొక్క భయమును, అలాగే దేవుని గురించినటువంటి యొక్క ప్రియులారా కార్యాన్ని మనకేం చేస్తుంది? తెలియపరుస్తుంది. మనస్సాక్షి ఏదైనా పొరపాటు చేసినప్పుడు వెంటనే నువ్వు పొరపాటు చేశావు, నువ్వు పాపము చేశావు అని హెచ్చరిక చేస్తుంది. ఎప్పుడైతే మనిషికి పాపము చేశాను, తప్పు చేశాను అని గ్రహిస్తాడో, వెంటనే ఈ తప్పుకు తగిన శిక్ష విధించే వారు ఒకరు ఉన్నారు అని ప్రియమైన బిడ్డలారా గ్రహించేటువంటి యొక్క గ్రహింపు మానవ హృదయంలో కలుగుతుంది. అర్థమైందండి? కాబట్టి ఆనోకు మనస్సాక్షి ద్వారా కూడా దేవుణ్ణి తెలుసుకోవడమే కాకుండా
దేవునితో సంబంధము కలిగి జీవించేటువంటి యొక్క ఆ లభ్యము కలుగుతుంది. ఏ వ్యక్తి అయితే మనస్సాక్షికి లోబడతాడో, మనస్సాక్షిని పరిశుద్ధంగా ఉంచుకొని దేవుడు యొక్క భయాన్ని కలిగి ఉంటాడో, ఆటోమేటిక్గా దేవునితో కలిసి నడిచేటువంటి అనుభవము పొందుకోగలడు. మొట్టమొదటి ఆనోకు విశ్వాసం కలగడానికి కారణము ప్రియులారా, తన పితరులు చెప్పినటువంటి యొక్క మాటలు, పితరులు దేవుని గురించి చెప్పిన మాటలు, వారు ఏ రకముగా దేవునితో ఉన్నారో అర్థమవుతుందండి. ఏ రకంగా దేవునికి విరోధంగా పాపము చేసి దేవుని తోట నుంచి వారు ఏదైతే గెంటివేయబడ్డారో అప్పటి నుంచి జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఆనోకు చెప్పుడు ద్వారా ఆనోకు దేవుని విశ్వాసం ఉంచారు. ఒకటి. రెండవది ప్రియమైన బిడ్డలారా, మనస్సాక్షి ద్వారా కూడా దేవుని ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. మనస్సాక్షి ద్వారా దేవుని తెలుసుకొని దేవుని విశ్వాసం ఉంచి నడుచుకునే అవకాశము ఉన్నది. మూడోది ప్రియమైన బిడ్డలారా, సృష్టి. దీని కూడా అనేకసార్లు మనం చెప్పుకున్నాం. దేవుడు మొట్టమొదటి సృష్టి అంతటి చేసిన తర్వాతనే దేవుడు మానవుని ఏం చేశాడు? సృష్టించాడు. అర్థమైందండి? మానవుడు కళ్ళు తెరిచి చూస్తున్నప్పుడు ప్రియులారా, ఆకాశం భూమిలో ఉన్నటువంటి సకలము కూడా ఆయన కనులెదుట కనబడుతుంది. అర్థమైందండి? ఈ సృష్టి అంతటా చూసినప్పుడు నిజముగా ఇదంతా కూడా సృష్టించిన ఒక సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు అని ప్రియమైన బిడ్డలారా తెలియపరుస్తుంది. అర్థమవుతుందండి? దేని ద్వారా తెలుసుకుంటాడు మనిషి? సృష్టి ద్వారా. ఒక వస్తువు మన ముందు ఉందంటే ఇది నేను చెయ్యలేదు, ఇది ఎవరో ఒకరు ఏం చేసి నా దగ్గర తీసుకొచ్చారు అన్నటువంటి గ్రహింపు మానవునికి ఏం కలుగుతుంది. కాబట్టి దేవుని తెలుసుకునేటువంటి విధానము ప్రియమైన బిడ్డలారా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదట పితరుల ద్వారా దేవుని తెలుసుకున్నాడు, దేవుని విశ్వాసం ఉంచాడు. రెండవది ప్రియులారా, మనస్సాక్షి ద్వారా దేవుని ఎరిగి దేవుని విశ్వాసం ఉంచేటువంటి యొక్క అవకాశం ఉన్నది. మూడవది సృష్టి ద్వారా కూడా మనం ఏం చేస్తున్నాం? దేవుని తెలుసుకుంటాం. అర్థమైందండి? ఈ మూడు విధాలుగా, అనగా పాత అప్పుడు పరిశుద్ధ గ్రంథం లేదు, సువార్థికులు లేరు, ఎవరు లేరండి, అవన్నీ కూడా లేవు. అర్థమవుతుంది? అప్పటికి పరిశుద్ధ రాయబడలేదు. అలాంటి కాలములో దేవుని విశ్వాసం ఉంచడానికి ప్రియులారా మూడు విధాలటువంటి యొక్క ప్రియులారా మూడు విధములైనటువంటి లేదా మూడు విధాలైన అవకాశము కలిగిన వాడుగా ఉన్నాడు. మొట్టమొదటి పితరుల ద్వారా దేవుని విని దేవుని తెలుసుకుని దేవుని వెంబడించేటువంటి యొక్క ప్రియులారా అవకాశం ఉన్నది. రెండోది ప్రియమైన పిల్లారా, మనస్సాక్షి ద్వారా దేవుని తెలుసుకొని దేవుని విశ్వాసం ఉంచి నడిచేటువంటి యొక్క కార్యం ఉన్నది. మూడోది సృష్టి ద్వారా దేవుని తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నది. దేవుడు ఎవరికి కూడా ప్రియులు అర్థమైందా? దేవుడు తెలవకుండా తను తాను మరుగుపరుచుకోకుండా ప్రియులారా ప్రతి మనిషికి, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి కూడా దేవుడు ఒకడు ఉన్నాడు అని, ఆయన ఏదో బైబిల్ కలిగి నడుచుకోవాలని, ఆయన మనం చేసిన క్రియలకు ప్రతిఫలం ఒక దినం ఇస్తాడనేటువంటి ఒక కార్యాన్ని తెలుసుకొని గ్రహించినట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడు? తన ముందు సాక్ష్యాన్ని పెడుతున్నాడు. అర్థమవుతుందండి? సాక్ష్యాన్ని పెడుతున్నాడు. దాన్ని మనం గ్రహించి ఏం చేయాలంటే ప్రియుల ముందుకు నడవలసిన వారం విన్నాం. అందుకే చూడండి 19 కీర్తనలు 19:1 చదవండి ఒకసారి. కీర్తనలో 19వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎవరు మంచి చదవగలిగిన వారు పరిశుద్ధ గ్రంథం తెరిచి చదవండి, మైక్ ఆన్ చేసి. ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపుచున్నది.
వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక గంతముల వరకు వాటి ప్రకటన బయలు వెళ్ళుచున్నది. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. ఇక్కడ మనం చక్కగా వివరిస్తుంది. ఆకాశము ఏం చేస్తున్నా? దేవుని మహిమను వివరిస్తుందంట. ఆకాశం, భూమి, సర్వ సృష్టి కూడా దేవుని గురించి తెలియపరుస్తుందండి. అంటే దాని అర్థం ఏంటి ప్రియులారా? ఒక సృష్టికర్త ఉన్నాడు. ఒకసారి మనం పైకి చూసినప్పుడు ఎంత అందమైనటువంటి, ఎంత సౌందర్యమైనటువంటి, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ఒక ఆకాశం మనం చూస్తున్నాం. అందులో నక్షత్రములు, అర్థమైందండి, మనం చూస్తున్నాం. అలా పగటి వేళ చూసినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి మేఘములు, ఇంకా రకరకాల విషయాలు మనం ఏం చేస్తాం? చూడగలం. ఆకాశం ఎగురుతున్న పక్షులు, అర్థమవుతుందండి. అలాగే టైం ప్రతి క్షణం మార్పు చెందుతున్నటువంటి యొక్క అందాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా చూసినప్పుడు ఇవన్నిటిని ఎవరు చేశారు, ఇవన్నీ ఎవరు చేశారన్న ప్రశ్న మనకు రాక తప్పదు. అర్థమవుతుందండి. మనం ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు చూస్తాం, తీసుకొని చూసి ఇంత చక్కగా ఉంది, దీన్ని ఎవరు చేశారు? ఈ సహజంగా ప్రతి మానవునికి వస్తుంటే ప్రశ్న. ఒక వస్తువు కొనేటప్పుడు కానీ, అర్థమైంది, ఒక వస్తువు మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు కానీ చూసిన వెంటనే ప్రశ్న వస్తుంది, ఎవరు దీన్ని చేశారు? అలాగే ప్రియులారా, మానవుడు ఆకాశం వైపు చూసినప్పుడు, అంటే భూమిలో ఉంటే సకల వృక్షాదులను, పక్షాదులను, పశువులను అన్ని చూసినప్పుడు ప్రియులారా, మానవునికి ఒక ఆశ, ఒక ఆలోచన వస్తూ ఉంది. ఎందుకంటే మానవునికి ఆలోచన శక్తి అనే దేవుడు ఇచ్చాడు. దీన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు? దీన్ని ఎవరు చేశారు? ఆ దేవుడు ఎంత గొప్పవాడై ఉంటాడు, ఆయన ఎంత శక్తివంతుడై ఉంటాడు, ఆయన ఎంత శాశ్వతుడై ఉంటాడు అన్నటువంటి యొక్క ఆలోచన మానవునికి కలుగుతుంది. అంతేగాని ఇది అనంతరం తానే వచ్చేసిందని అనుకోడు. ఏదైనా శాస్త్రజ్ఞులు అంటున్నాడు అంటే భూమిని ఎవరో ఈ సృష్టి అంతా కూడా ఏంది తనంతరం తాను వచ్చిందంట. మనం చూస్తున్నటువంటిది, అనుభవిస్తున్నటువంటి ఏ వస్తువు కూడా తనంతరాన్ని వచ్చినది కాదు. మనం అందరం చేతిలో మొబైల్ ఫోన్లు ఉన్నాయి. మొబైల్ ద్వారా మనం అందరూ ఏం చేస్తున్నాం? ఈ రీతిగా మనం దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నాం ప్రియమైన పిల్లలు. అలా వింటున్నప్పుడు మరి మన చేతులు ఈ మొబైల్ తనంతట తను వచ్చిందో మన చేతికి? దాన్ని చేశాడు, చేసిన వ్యక్తి ఒకడు ఉన్నాడే. అర్థమైన చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. కావాలంటే మంచిగా పరిశీలన చేస్తే అది ఎవరు తయారు చేశారో ఆ కంపెనీ పేరు ఆ మొబైల్ మీద ఉంటుంది. అదే రీతిగా ఈ సృష్టి అంతటి మనం చూసినప్పుడు దాన్ని తరిచి పరిశీలన చేస్తే నీకు సృష్టికర్త అయిన దేవుడు కూడా నీకేమవుతాడు? తెలుసుకుంటాడు. అర్థమవుతుందండి. సృష్టికర్త దేవుడు కూడా ఏం చేస్తాడు? నువ్వు తెలుసుకోగలవు. కాబట్టి ప్రేమలారా, ఆదిలో నుంచి కూడా దేవుడు ఏమైనాడు ప్రేమలారా? తన ఉన్నాడు అని, దేవుడు సర్వసృష్టి దేవుడు ఒకడు ఉన్నాడని సాక్ష్యాన్ని ఏం చేస్తున్నాడు? లేకుండా చేయలేదని దేవుని వాక్యం మనం చూస్తాం. అదే విషయాన్ని ప్రేమలారా రోమిలు రాసిన పత్రికలు మనం చూస్తాం కదా. 1వ అధ్యాయం 19-20. రోమిలు రాసిన పత్రిక 19వ అధ్యాయము 20వ వచనం చదవండి. రోమిలు రాసిన పత్రిక 19వ అధ్యాయము 20వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారికి మధ్య విషాదమై ఉన్నది. ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అంటే ఏదైతే దేవునికి తెలియపరచాలో దానిని దేవుడు మన మధ్య ఏం చేశాడు? తెలియపరిచి ఉన్నాడు. అందుకే ప్రియమైన బిడ్డలారా, ఏ దేవుడు ప్రియుల ఎదుగు న్యాయాధిపతి. ఈ దినం మనకి ఇంత సువార్త వినబడుతుంది. మరి పూర్వీకులైన వారికి
మరి దేవుని గురించి ఎవరు చెప్పేవారు లేరే అని మనం బాధపడవలసిన పని లేదండి. వాళ్ళ గతి ఏంటిది అని ఆలోచించవలసిన పని లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం లేకపోయినా, చెప్పేవారు లేకపోయినా, దేవుడు తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదు. ఎలాగంటే దేవుడు సృష్టించిన సృష్టి ఏం చేస్తుంది తెలుసా? దేవుడు ఉన్నాడు అని ఏం సాక్ష్యం ఇస్తుంది. అందుకే కీర్తనలు చూస్తాం, దానికి భాష లేదు. ఉందండి? భాష లేదు. ఆకాశానికి భాష లేదు, భూమికి భాష, అయినా దేవుని గురించి తెలియపరుస్తుంది. విషయం బాగా అర్థం చేసుకుంది. అందుకే అంటున్నాడు, ప్రియమైన పిల్లారా, ఎందుకనగా దేవుని గురించిన తెలియ సత్యమైనది ఏదో అది వారి మధ్య విషాదమై ఉన్నది. దేవుడు అది వారికి విషాద పరిచి ఉన్నాడు. దేవుడు ఆల్రెడీ విషాద పరిచాడంట, తెలియపరిచాడండి. అర్థమవుతుందండి? తర్వాత ప్రియమైన పిల్లారికి చదువుదాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవని గనుక వారు నిరతులై ఉన్నారు. ఆలోచించుట వలన సృష్టికర్త ఎవరో తెలుస్తుంది. దానికి చెప్పుకొని చూడండి, ఒక వస్తువు మనం చూస్తాం, మన చేతిలో ఉంది మౌజు. దీన్ని చూసినప్పుడు ప్రియమైన పిల్లారా అర్థమవుతుందండి, దీన్ని చేసిన వారు ఎవరో కదా. ఇక్కడ మనం చూడంగానే దీని మీద పేరు కనబడుతుంది. అలాగనే ఈ సృష్టినంతటి కూడా నీవు జాగ్రత్తగా ఆలోచించినప్పుడు దాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరో నువ్వు గ్రహించగలవు. అందుకే దేవుడు ఏమైనా ఉత్తరుడవై ఉన్నాడే అంటే వాళ్ళు జవాబుదారులై ఉన్నారు. ఎవరండి? కాబట్టి ప్రియులారా, ఆది ప్రియమైన పిల్లారా, మానవులు లేకుంటే ప్రియులారా, మరి ఆ యొక్క పాత నిబంధన కాల పరిశుద్ధులు ఆదాము మొదలుకొని కూడా ప్రియమైన పిల్లారా, ఆ తర్వాత వచ్చేటువంటి పరిశుద్ధులందరూ కూడా ఏం కాదు, ఎవరిని చూసి తెలుసుకోవాలి? సృష్టిని చూసి తెలుసుకోవాలి. ఈ దినం కూడా ప్రియ ఎంతో మంది దగ్గరికి సువార్త అందరి పరిస్థితి ఉండవచ్చును. అయినంత మాత్రాన ప్రియులారా, దేవుడు వారి పట్ల అన్యాయం చేయవాడు కాదు. ఎందుకంటే వారిలో దేవుడు మనస్సాక్షిని పెట్టాడు, జ్ఞానం ఇచ్చాడు. దానితో మరి ఏం చేయగలరు? సృష్టిని చూసి సర్వ సృష్టిక దేవుడు ఒకడు ఉన్నాడు అని ప్రేమిడంటారా గ్రహించవలసిన వారై ఉన్నారు. కాబట్టి ఆనోకు దేవుని విశ్వాసం ఉంచడానికి కారణము 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదట తన పితరుల ద్వారా దేవుని వాక్యాన్ని ఏం చేశాడు? అతడు గ్రహించాడు, విన్నాడు. విని విశ్వసించి దేవుడు చెప్పినట్టుగా ప్రియులారా నడుచుకున్నటువంటి వాడు, అంటే దేవునితో సంబంధము కలగ చేసుకొని దేవునితో కలిసి నడిచే అనుభవాన్ని ఆయన పొందుకున్నాడు. రెండోది ప్రియులారా, ఆయన మనస్సాక్షి ద్వారా కూడా దేవుని తెలుసుకొని దేవునితో కలిసి నడిచే అనుభవము పొందుకునే అవకాశం ఉన్నది. మూడవది ప్రియులారా, మరి సృష్టిని చూసి కూడా దేవుని తెలుసుకొని దేవుని విశ్వాసం నడుచుకునేటువంటి అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని బాగా మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ఆనోకు దేవుని విశ్వాసముని మనం చూస్తూ ఉంటున్నాం. అంతమంది విశ్వాసం ఏం చేస్తున్నాడండి? దేవునితో కలిసి నడవటం. ఈ దినం ప్రియులారా, మన అనేకులు దేవుని తెలుసుకున్నాం, దేవుని విశ్వసిస్తున్నాము, కానీ ప్రియులారా దేవునితో కలిసి నడిచే అనుభవం ఉందా? దేవునితో కలిసి నడిచే అనుభవం ఉందా? బాగా అర్థం చేసుకో. లేకుంటే మనలో ఎంతమందికి విశ్వాసం ఉంది? మనలో నిజంగా దేవుని విశ్వాసం ఉన్నట్లయితే దేవునితో కలిసి నడవటానికి నువ్వు కూడా ఏం జీవితం అప్పగించుకుంటావు. ప్రియులారా, ఆనాడు ఆనోకి బోధకులు లేరండి. ఇప్పుడు నీకు బోధకులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు. మనం చూసినట్టు మనకి ఎంత ఇవ్వబడింది?
బాగా మనం ఆలోచించు. ఆనోకు ఎంత ఉంది, మనకి ఎంత ఉంది? ఆనోకు దగ్గర ఏమైనా ఈ బైబిల్ ఉందండి? మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉందా? చెప్పండి. లేదు. కొన్ని పరిశుద్ధ గ్రంథాన్ని బోధించే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు లేరు కదా. తర్వాత ప్రేమలారా, మనలా చర్చి ఉందా? చర్చి సహవాసం ఉందా? లేదు. తర్వాత మనకు దేవుడు తన పరిశుద్ధాత్మని ఇచ్చాడు. మనలో జీవిస్తూ మనం దేవుని ఆలయముగా ఉన్నాం. ఆనోకు దేవుని ఆలయంగా ఉన్నాడా? దేవుని ఆత్మ నింపబడిన వాడుగా ఉన్నాడా? లేదండి. అలాగే ప్రియులారా, ఆయన ముందు మరి మాదిరి చూపించడానికి ఎవరు ఉన్నారనుకుంటే వాళ్ళు కూడా లేరు. ఆదాము అంటాడు, నేను దేవునితో ఉన్నానయ్యా, కానీ నేను విరోధంగా పాపం ఏం చేశాను? నేను దేవుడు చెప్పిన మాట వినకుండా దేవునికి విరోధంగా చేసి ఏం చేశాను? పడిపోయాను. అందుకే నేను ఇక్కడ తరిమేయబడ్డాను, బయట ఉన్నాను అని చెప్తాడు. మనకైతే ఎంతో మంది గొప్ప సాక్ష్య సమూహం ఉంది. అందుకే మన ఎబ్రి రాసిన పత్రిక 11 లాస్ట్లో చదువుతాం, 12:1 చదువుతాం ప్రేమ ద్వారా. ఎబ్రి రాసిన పత్రిక 12:1 ఏం చెప్తాం ప్రేమ ద్వారా? ఇంత గొప్ప సాక్ష్య సమూహం మన ముందు ఉండగా, ఇంత కలిగిన మనము ప్రేమ ద్వారా మనం ఎంతగా దేవుని యందు విశ్వాసం కలిగిన వారికి ఉండాలి. మనం ఎంతగా దేవుని విశ్వాసం కలిగిన వారికి ఉండాలి. ఇంత కలిగి కూడా మనము దేవుని యందు విశ్వాసం మనం లేకపోతే మన పరిస్థితి ఏంటిది? ఆనోకు ఒంటరిగా మళ్ళాగా పరిశుద్ధ గ్రంథం లేదు, సహవాసం లేదు, చర్చి లేదు, బోధకులు లేరు, పరిశుద్ధాత్మ పొందిన వాడు పరిశుద్ధాత్మ లేదు అతనిలో. అలాగే నేను చెప్పేది, దేవునికి ఆలయముగా అతడు లేడు. కానీ ఇది మనకైతే ఎంతో గొప్ప అవకాశం ఉంది. ఆయనకు కలిగిన ధన్యత కంటే కూడా ఎంతో గొప్ప ధన్యత మనం కలిగిన వారం ఉన్నాం. ఆయన కలిగిన ధన్యత కంటే కూడా మనకు ఎంతో గొప్ప ధన్యత కలిగిన వారం ఉన్నాం. మరి మనం ఎంత విశ్వాసం ఉంది మనలో? హానోకు దేవుని విశ్వాసం ఉంచిన వాడుగా ఉండి ప్రేమ ఏం చేస్తున్నా? ఆయన దేవునితో నడిచాడండి. ఈ దినం మనం నడుస్తున్నాం దేవునితో? ఇదని దేవునితో నడుస్తున్నామా మనము? లేకపోతే మనం ఎలా వెళ్ళగలం చెప్పండి? మనం ఎలా ఎత్తబడగలం? ఆనోకు యొక్క విశ్వాసం కంటే మన విశ్వాసం ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి. ఇద్దరు మన దేవుని మీద విశ్వాసం కంటే ఎక్కువగా లౌకిక సంబంధమైన విషయాల్లో మనుషుల మీదో, ధనం మీదనో, లేదా లోక సంబంధమైన వీటి మీద మనలో విశ్వాసం కలిగిన వారు ఉన్నాం. దేవుని మీద విశ్వాసం కాదు. ఎవరి విశ్వాసం? ఈ రాత్రి కాల సమయంలో మన విశ్వాసం ఏ రీతిగా ఉందో పరిశీలన చేసుకోవాలి. ఆనోకు దేవుని ఎరిగాడు, దేవుని నేసి విశ్వాసం ఉంచాడని. అతనికి ఉన్నటువంటి యొక్క సాక్ష్యము కంటే, అతనికి ఉన్నటువంటి అవకాశాల కంటే ఎక్కువ అవకాశం మనకు ఉన్నది. అవకాశం అంటే నా యొక్క అర్థం ప్రేమ ద్వారా, అవకాశం అనడం కంటే ఏమంటారు ప్రేమ ద్వారా, ఆయనకున్నటువంటి యొక్క ఏమంటారు దాన్ని, వసతులు, దేవుని విశ్వాసం ఉంచి దేవుని వెంబడించడానికి ఆనోకున్నటువంటి వస్తువుల కంటే మనకు ఎంతో అధికమైన వస్తువులు దేవుడు కలగజేశాడు. అర్థమైందండి? ఆనోకు ఏ వస్తువులు ఉంది అక్కడ? ఏమీ లేదు. ఆయన ఉన్న మూడు విషయాలు ఏంటి? మొట్టమొదటి తల్లిదండ్రులు, ఇతరులు, రెండోది మనస్సాక్షి, మూడోది సృష్టి. ఈ మూడింటి ద్వారా దేవుని తెలుసుకొని, ఒక సృష్టికర్తనే దేవుడు ఉన్నాడు అని తెలుసుకొని
ఆయనకి ఏది ఇష్టమో దాన్ని గ్రహించి ఏం చేశాడు తెలుసా? ఆయనతో సంబంధం ఏర్పాటు చేసి నడిచాడు. ఈ దినం మనకి ఆ 3 విషయాలే కాకుండా దానికంటే అత్యధికమైనటువంటి యొక్క వసతులు మనకి దేవుడు ఇచ్చాడు. దేవుని విశ్వాసం ఉంచి దేవుని వెంబడించడానికి ఆనోకు కలిగినటువంటి యొక్క అనుకూలమైన పరిస్థితులు లేదా అవకాశము లేదా వసతులు, క్షమించాలి, ఆనోకున్న వస్తువుల కంటే కూడా మనకి ఎక్కువ వసతిని దేవుడు కలగజేశాడు. అర్థమైందా? మనకి మన పితరులు ఉన్నారు, గొప్ప సాక్షి సమూహం ఉంది, మనకి మనస్సాక్షి ఉంది, తర్వాత మనకి ఏముంది, సృష్టి మన ముందు ఉంది. దీని 3 ద్వారా మనం ఏం చేయాలి? దేవుని తెలుసుకొని దేవుని విశ్వాసం ఉంచి సాగవచ్చును. అదే కాకుండా ఇతను మన చేతికి పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివి నువ్వు దేవుని పట్ల నీ విశ్వాసాన్ని ఏం చేయొచ్చు? రోజు రోజును బలపరుచుకోవచ్చు. అదే కాకుండా నీకు పరిశుద్ధ గ్రంథం అర్థం కాకపోతే అర్థం చేయించడానికి దేవునికి పరిశుద్ధాత్మతో కూడా నింపాడే. పరిశుద్ధాత్మ అంటే దేవుడే వచ్చి నీలో నివసిస్తున్నాడే. అర్థమైందని? అయినా నీవు నడవలేకపోతే నేను ధైర్యపరిచి బలపరచడానికి, నీకు సహాయం చేయటానికి దేవుడు నీకు ప్రియులారా బోధకులను కూడా ఇచ్చాడు. బోధకులను ఇచ్చాడు. బోధకులే కాకుండా ఇంకేమిచ్చాడు? సంఘ సహవాసం ఇచ్చాడు. అలాగే సంఘ సహవాసం ఇచ్చాడు. అర్థమైందండి? సంఘాన్ని ఇచ్చాడు, సంఘంలో చేర్చాడు. సంఘంలో చేర్చడమే కాదు ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమైందా? సంఘంలో అపోస్తలులను, ప్రవక్తలను, బోధకులను, సువార్థికులను, పరిచారకులను, వీళ్ళందరూ దేవునికి ఇచ్చాడు. పెద్దలను ఎందుకు? నిన్ను బలపరచడానికి, నిన్ను ఏం చేయడానికి? విశ్వాసం నడిపించడానికి, దేవునితో కలిసి నడిచే అనుభవంలోనికి మీకు సహాయపడడానికి. ఇంత సహాయం, ఇన్ని ఏర్పాట్లు దేవుడు చేశాడు. ఇన్ని ఏర్పాట్లు కలిగిన నీవు మరి దేవునితో కలిసి ఎలా నడుస్తున్నావు? నీ విశ్వాసం ఎంత ఉంది? ఎంత విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నావు నువ్వు? కలిగిన అవకాశం లేకుండా అనుకూలత, అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి వసతులు కేవలం 3. ఎవరికి? ఆనోక్కి. నీకు ఎన్నో వస్తువులు. ఇన్ని వసతులు కలిగిన మనము, ఇంతటి కృప కలిగిన మనము ప్రియమైన బిడ్డలారా, మన విశ్వాసం ఏ రీతిగా ఉండాలి? ఎంతగా మనలో దేవుని పట్ల విశ్వాసం ఎంతగా పెరగాలి? అలాగే నా ప్రభువు యేసుక్రీస్తు వస్తాడు నన్ను తీసుకుపోవడానికి అనేటువంటి యొక్క నమ్మకము, విశ్వాసము మనలో ఎంత మట్టుకు ఉంది? ఒక నిజంగా ఉన్నట్లయితే నువ్వు ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఏం చేస్తావు? ఎదురు చూస్తూ ఉంటావు. ఇంకా లోకం వెంబడి వెళ్ళవు, పరిగెత్తవు. లోకమైన చింతలు నీలో ఉండవు. భవిష్యత్తు గురించి ఆలోచన నీకు ఉండదు. ఎవరంటే నా భవిష్యత్తు యేసయ్యండి, నా భవిష్యత్తు ఏంటిది? యేసయ్యే. నాకు రేపు ఎవరు? యేసయ్యే నాకు రేపు. ఈ రోజు ఆయన ఉంటాడు, రేపు కూడా ఆయన ఉంటాడు, ఎల్లుండి కూడా ఉంటాడు. ఈ లోకంలో ఉన్న ఆయన ఉంటాడు, లేకపోయినా ఈ లోకాన్ని విడిచిపెట్టిన ఆయన ఉంటాడు. ఇలాంటి ఒక విశ్వాసంతో ఏం చేస్తావు నువ్వు ప్రియులారా? ముందుకు సాగుతావు. ఆనోకు దేవునితో ఏం చేస్తాడు? ఆ దేవుని విశ్వాసం ఉంచాడండి. ఆయన కలిగిన కొద్దిపాటి వస్తువుల్లోనే ఏం చేశాడు? దేవుని యందు ఎంతో విశ్వాసం ఉంచి ఏం చేశాడు? ప్రభుని వెంబడించాడు. కాబట్టి ఏం చేశాడు తెలుసా? దేవుడు అతను కొనిపోయాడు. మరి నిన్ను కొనిపోవాలంటే, నన్ను యేసు ప్రభు కొనిపోవాలంటే, నువ్వు యేసు ఇచ్చినప్పుడు మనం కొనిపోవాలంటే ఆనోకు కంటే ఎక్కువ విశ్వాసం కలిగి ఉండాలి.
ఆనోకు కంటే కూడా గొప్ప విశ్వాసం కలిగిన వాడికి ఉండాలి. ఆనోకు కన్నా ఎక్కువ సిద్ధపాటు కలిగిన వాడికి ఉండాలి. ఎందుకంటే ఆనోకున్న వస్తువుల కంటే కూడా నీకు ఎక్కువ వస్తువులు దేవుడు కలగజేశాడు. ప్రియ సహోదరి సహోదర, వాడు ఆ రీతి లేకపోతే ప్రభు మమ్మల్ని అంగీకరిస్తాడంటాడా? మళ్ళీ దేవుడు అంగీకరిస్తాడా? ప్రభు మనల్ని తీసుకుని వెళ్తాడా? దేవుడు మనం తీసుకుని వెళ్ళాలి, మనం వెళ్ళలేము. అందుకే ర్యాప్చర్ అంటే ఏంటి? కొనిపోబడుట, తీసుకొని పోబడుట. ఆయన వచ్చి మనం తీసుకుపోవాలంటే ఏం చేయాలి? మన తానికి తగిన అర్హత ఉండాలి. దేవుని రాజ్యానికి యోగ్యతను కలిగిన వారికి ఉండాలి. ఆ కలిగిన అర్హత కలిగిన వారికి ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, విషయాన్ని బాగా అర్థం చేసుకుందాం. ఆనోకు తనకి కలిగినటువంటి కొద్ది పాటి ఏర్పాట్లోనే ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచి నడుచుకున్నాడు. అందుకే అతను ఏం చేసి కొనిపోయాడు. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నిన్ను నన్ను మనల్ని కొనిపోవాలంటే కూడా మనకి ఇంకా ఆయన కంటే ఎక్కువ వసతులు దేవుడు కలగజేశాడు. మరి ఇంత గొప్ప, మరి ఇన్ని అవకాశాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు, ఇంతటి కృపలు మనకి ఇచ్చినప్పుడు, మనం ఇంకే రీతిగా విశ్వాసంతో నడుచుకోవాలి. ఇంకే రీతిగా దేవుని మీద మనం విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. ఒక్కసారి మన జీవితం మనం చేయాలి, పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు ఆనోకుడు ఏం చేశాడు? కొనిపోయాడు. ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే ఆనోకును కొనిపోయాడు? అదే రీతిగా యేసయ్య వస్తాడు, నన్ను కూడా కొనిపోతాడని సిద్ధపడుతున్నటువంటి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనకు ఆనోకు కంటే ఎక్కువ వసతులు దేవుడు ఏర్పాటు చేసి ఇచ్చాడు. మరి మనం ఎలాంటి విశ్వాసం కలిగి సిద్ధపడాలి? మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు? ఎలాంటి సిద్ధపాటు కోరుకుంటున్నాడు? ఎలాంటి విశ్వాసం కోరుకుంటున్నాడు ఆయన? మనం పరిశీలన చేసుకోవాలి. అవును ప్రభువా, ఆనోకు కేవలం కొద్దిపాటి ఏర్పాట్లు ఆయనకు చేశావు, అందులోనే ఆయన అంతగా నీ విశ్వాసం నుంచి ఏం చేసి నిన్ను సేవించాడు. ఆయన నీకు ఇష్టడైపోయాడు, నువ్వు తీసుకుని వెళ్ళిపోయావు. మరి నాకు ఆయన కంటే ఇంకా ఎంతో గొప్ప అనేక రెట్లు వసతులను ఏర్పాటు చేశావు. నీ సువార్తను నాకు ప్రకటింపజేశావు, నీ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చావు, నాలో నీ మనస్సాక్షిని పెట్టావు, నా ముందు కూడా సృష్టి ఉంది. ఆ సృష్టిని చూసినప్పుడు నీ శక్తి, నీ మహత్యము, నీ గొప్పతనము, నీ బలము, నీ జ్ఞానము, నీ గుణలక్షణాలు అన్నీ కనబడుతున్నాయి. అదే కాకుండా నాకు ప్రభువా నా పాపాలు క్షమించావు, నన్ను పవిత్రతను నింపావు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చావు, సేవకులు ఇచ్చావు, బోధకులు ఇచ్చావు, ఇలా కృపావరాలు ఇచ్చావు, ఎన్నెన్నో ఏర్పాట్లు చేశావు. ఇన్ని ఏర్పాట్లను అనుభవిస్తున్న నేను ఆనోకు కంటే ఇంకా అత్యున్నతమైనటువంటి విశ్వాసం కలిగిన వాడిగా నేను ఎదగాలి, సిద్ధపడాలి, ఎదగాలి, నేను చక్క చేసుకోవాలి. నాలో విశ్వాసం ఏం చేయాలి? పెంపొందించుకోవాలి. విశ్వాసం పెరగాలి. అన్నట్టు విశ్వాసం ఏం చేయాలి? మనం నమ్మికుంచి ముందుకు కావాల్సిన వారమైన నమ్మకం. ఇందుకొరకు మనము ఆనోకును మనం ముందు పెట్టుకుంటున్నాం. ఆనోకు ఎలా తనకు కలిగినటువంటి యొక్క ఏర్పాట్లో, తనకున్నటువంటి కొద్దిపాటి యొక్క ఏర్పాట్లు ఏ రకంగా ఆయన ప్రభువుని సేవించాడు. మనకెన్నో గొప్ప గొప్ప ఏర్పాట్లు చేశాడు దేవుడు. మరి ఇటు ఏర్పాట్లో మనం ఏ రీతిగా సిద్ధపడుతున్నాం, మనం ఏ రీతిగా సిద్ధపడాలి అని ప్రియమైన పిల్లలు మనం పరిశీలన చేసుకొని సిద్ధపడదాం. దేవుడి వాక్యమును దీవించును గాక. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రియమైన ఒక్కసారి ఆనోకును మనం ముందు పెట్టుకుందాం. ఆనోకు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే
దేవుడు అతను కొనిపోయాడు. అలాగే మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉంటే మనం కూడా కొనిపోబడగలం. ప్రియమైన సహోదరి సహోదర, నువ్వు మారుమనసు పొంది ఉండొచ్చు, బ్యాప్టిజం పొంది ఉండొచ్చు, విశ్వాసం పొంది ఉండొచ్చు. ప్రియమైన సహోదరి సహోదర, ఇవన్నీ పొందుకున్న నీవు ఏ రకముగా ఆయన విశ్వాసం కలిగిన వారముగా సిద్ధపడుతున్నావు? ఆనోకు కలిగినటువంటి కొద్దిపాటి ఏర్పాటులోనే ప్రియ సహోదరి సహోదర, ఆయన ప్రభువుని విశ్వాసం ఉంచి ఆయన వెంబడించాడు, ఆయనతో నడిచాడు. ఇద్దరు మనం కూడా ఆయనతో పాటు ఆయన కొనిపోతాడని ఆశ కలిగిన మనం కూడా ఆనోకు కంటే ఎక్కువగా విశ్వాసం కలిగిన వారే మనం సిద్ధపడవలసిన వారని. లేకపోతే ప్రియులారా, మనం ఎత్తబడజాలము. అందుకే ఆనోకు గురించి నేర్చుకుంటున్నాం. ఆనోకు తన పేరును బట్టే తన గుణ లక్షణాలను మనం చూస్తుంటున్నాం. దేవుని కొరకు ప్రత్యేకమైన వ్యక్తిగా తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని, ఒక శిష్యుడిగా తన జీవితం చక్క చేసుకొని యేసు ప్రభు దేవుని యొక్క స్వార్థం పట్టించేవాడుగా ఉన్నాడు. రెండవదిగా ఆయనలో విశ్వాసం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మనలో ఇటు రక్షణ కలిగి ఉండకపోతే ఒకవేళ ప్రభు కూడా మనల్ని కొనిపోడేమో. ఒకసారి మనం పరిశీలన చేసుకొని మన జీవితాన్ని, మన విశ్వాసం చక్కపరచుకుందాం. అలా నమ్మదగిన వాడు ఆని చుట్టూ ప్రభువా, ఆనోకు కలిగిన కొద్దిపాటి ఏర్పాటులోనే నిన్ను తెలుసుకొని నిన్ను విశ్వసించి నిన్ను వెంబడించాడు ప్రభు. ఆనోకుతో పోల్చుకున్నప్పుడు మాకైతే ఎన్నో ఏర్పాట్లు చేసి ఇచ్చావు, ఎన్నెన్నో ఏర్పాట్లు చేశావు. ఇటు ఏర్పాట్లు కలిగిన మా బ్రతుకు ప్రభు ఉన్నటువంటి విశ్వాసాన్ని పరిశీలించుకోవడానికి ప్రభు చూపించాయి. మా జీవితాన్ని ప్రభు చక్క చేసుకుని ఆనోకు కంటే గొప్ప విశ్వాసముగా ముందుకు సాగటానికి ఒక్కొక్కరిని కూడా బలపరచు, సహాయం ఇచ్చింది. ఆనోకును కొనిపోయిన రీతిగా మేము కూడా కొనిపోబడాలంటే నీ ద్వారా ప్రభు ఆనోకు కంటే ఎక్కువ విశ్వాసం కలిగిన వారుగా పవిత్రంగా జీవించటకు సిద్ధపాటు మాకు అందరికీ అనుగ్రహించండి. రాజు కూర్చుని ప్రతి బిల్లను కూడా ప్రభు యేసు సమర్పిస్తుంది. మేము బలపరచమని, నమ్మకం చేసుకోమని, వెళ్తున్న బిడ్డలను ఉపవాసం ఉంచమని, ఎవరికి ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు ఉన్నప్పటికీ ప్రతి దాంట్లో మీరు తోడై ఉండి ప్రతి సహాయం చేసి నడిపించి కంటున్నామని, వెళ్తున్న బిడ్డలను ఉపవాసం ఉంచమని యేసు ఉపవాసం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు వచ్చిన మందిలో సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకడ పర్యంతము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన పిల్లారా,